శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? శివుడు దేవాలయంలో కాకుండా శ్మశానంలో ఎందుకుంటాడు తెలుసా? పూలు, దీపాలు, మంత్రాలు మధ్య కాకుండా అగ్ని, బూడిద, నిశ్శబ్దం మధ్య ఎందుకు ధ్యానం చేస్తాడు? దీని వెనుక ఉన్న అర్థం తెలుసుకుంటే శివుణ్ణి మీరు కొత్తగా చూస్తారు. పురాణాలలో శివుడును శ్మశానవాసి అని అంటారు. అక్కడ ఎవరూ ఉండాలనుకోరు. అక్కడ నవ్వులుండవు. అక్కడ అహంకారం ఉండదు. చివరికి బూడిద మాత్రమే మిగులుతుంది. అలాంటి చోటే శివుడు ధ్యానం చేస్తాడు, శవాల మధ్య కూర్చుని బూడిదను విభూతిగా ధరించి. ఇది చాలామందికి భయంగా అనిపిస్తుంది. దేవుడు ఇలా ఎందుకు ఉంటాడు అని అనిపిస్తుంది. కాని ఒకసారి ఆలోచించండి, మనిషి జీవితంలో అతిపెద్ద భయమేది? మరణం. శ్మశానమంటే మనం తప్పించుకోవాలనుకునే సత్యం. కాని శివుడు అదే సత్యం మధ్య కూర్చుని చెబుతున్నాడు, జననం సహజం, మరణం కూడా సహజం. శరీరం నశిస్తుంది, పేరు, ప్రతిష్ఠ, సంపద అన్నీ అక్కడే ఆగిపోతాయి. కాని ఆత్మయాత్ర కొనసాగుతుంది. శ్మశానం ఒక ముగింపు కాదు, అది మార్పు స్థలం. శివుడు అక్కడ ఉండటం ఒక సందేశం. అహంకారం చివరికి బూడిదే, అధికారం చివరికి బూడిదే, అందం, యువత, సంపద అన్నీ తాత్కాలికమే. శ్మశానంలో రాజు, పేద తేడా లేదు, అందరూ సమానం. అందుకే శివుడు మరణానికి అధిపతి కాదు, మరణ భయాన్ని జయించిన మహాయోగి. కాబట్టి శివుడు శ్మశానంలో ఉండటానికి కారణం భయం కాదు, మన భయాన్ని తొలగించడం, సత్యం నుండి పారిపోకుండా ఉండమనే సందేశం. ఇలాంటి శివుని అసలైన స్వరూపం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో శివ రహస్యం చెబుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.